ఏపీలో ఎట్టకేలకు పోలింగ్ ముగిసింది. అధికారం కోసం అటు కూటమి ఇటు వైసీపీ కాంగ్రెస్లు చేసిన పోరాటం ఎట్టకేలకు ముగిసింది. ఇక మిగిలింది ఫలితమే. దానికి 20 రోజుల సమయం ఉండడంతో అభ్యర్థులు నేతల్లో టెన్షన్ మొదలైంది. గెలుపు మాదంటే మాదని ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. ఖచ్చితంగా అధికారం మాదేనని కూటమి ధీమా వ్యక్తం చేస్తుంటే వైసీపీలో మాత్రం నైరాశ్యం ఆవరించింది. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత అసలు లెక్కలు బయటపడుతున్నాయి. నిన్నటి వరకు ఒక అంచనాలైతే ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ తో అంచనాలు మారుతున్నాయి. రాష్ట్రంలో పోలింగ్ శాతం గతంలో కంటే పెరిగింది. 2019లో 79.69% ఓట్లు పోల్ కాగా ఈసారి 82% దాటుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో కంటే సుమారు 8 లక్షల ఓట్లు అదనంగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అందులో కొత్తగా ఓటు హక్కు పొందిన వారు, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి ఓటు వేసిన వారు ఉన్నారు. మరోవైపు ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా పెరిగాయి. 2019 ఎన్నికల్లో 1,19,000 ఓట్లు పడగా ఈసారి 4,40,000 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 2019లో వైసీపీకి మద్దతు ఇచ్చి ఇప్పుడు దూరమైన వర్గాలను కూడా పరిగణలోకి తీసుకుని ఆయా పార్టీలు లెక్కలు కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూటమిదే విజయమని, చంద్రబాబే సీఎం అవుతారని టీడీపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో తామే గెలుస్తామని తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు జోష్లో ఉండగా వైసీపీ శిబిరాన్ని నైరాశ్యంలో కమ్మేసింది. ఎన్ని విధాల లెక్కలు కట్టినా చివరికి వారిని ఓటమి భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో పెరిగిన పోలింగ్ శాతాన్ని కూడా వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఓటింగ్ తమకే అనుకూలంగా పడిందని నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ప్రజలు ఉత్సాహంతో వచ్చి ఓట్లు వేశారని ఆ పార్టీ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోనే ప్రజలు కసిగా వచ్చి ఓటు వేశారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో పెరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక సంకేతాలను పంపించాయి. కానీ వాటిని లెక్క చేయకుండా సీఎం జగన్ గుడ్డిగా వ్యవహరించడమే తమ కొంప ముంచిందని వైసీపీ నేతలే చెబుతున్నారు. ప్రజల్లో ఉన్న అండర్ కరెంట్ వేవ్ ఫలితాలతో తెలిసిపోతుందని అంటున్నారు.